జార్ఖండ్ రాజధాని రాంచీలోని అసెంబ్లీ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జేఎస్ఎస్సీ ఉద్యోగ నియామక పరీక్షల్లో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా విధానసభ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. శాంతియుతంగా ర్యాలీగా వస్తున్న నిరసనకారులు బారికేడ్లను దాటి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. విద్యార్థుల్ని అడ్డుకోవడానికి పోలీసులు నిరసనకారులపై వాటర్ క్యానన్లను ప్రయోగించి వారిని చెల్లాచెదురు చేశారు. ఈ క్రమంలో కొందరు విద్యార్థులు బారికేడ్లపైకి ఎక్కి నిరసన తెలుపగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వస్తున్న విద్యార్థుల వాహనాన్ని పోలీసులు ముందస్తుగా అడ్డుకున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. జార్ఖండ్ రాజధాని రాంచీలోని అసెంబ్లీ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జేఎస్ఎస్సీ ఉద్యోగ నియామక పరీక్షల్లో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా విధానసభ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. శాంతియుతంగా ర్యాలీగా వస్తున్న నిరసనకారులు బారికేడ్లను దాటి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. విద్యార్థుల్ని అడ్డుకోవడానికి పోలీసులు నిరసనకారులపై వాటర్ కెనాన్లను ప్రయోగించి వారిని చెల్లాచెదురు చేశారు. ఈ క్రమంలో కొందరు విద్యార్థులు బారికేడ్లపైకి ఎక్కి నిరసన తెలుపగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వస్తున్న విద్యార్థుల వాహనాన్ని పోలీసులు ముందస్తుగా అడ్డుకున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపించారు. बैरिकेडिंग के पास छात्र जो आंदोलनरत हैं उनके ऊपर बर्बरतापूर्ण लाठीचार्ज की गई है। लाठीचार्ज का नियम क्या होता है? कमर से नीचे लाठीचार्ज की जाती है, पर यहाँ पे सर पे, हाथ पे, मुंह पे हर जगह लाठी मारा जा रहा है। ये सरकार की नीति को समझाता है, इसकी दोहरी नीति को समझाता है। ठीक है। सरकार की तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी। हेमंत तेरी तानाशाही नहीं चलेगी। జార్ఖండ్ రాజధాని రాంచీలోని అసెంబ్లీ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. స్వప్న, జార్ఖండ్ లో అంటే దాదాపు 17 రోజులుగా యువత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఏకంగా ధర్మేంద్రనాథ్ అయితే తను నిరాహార దీక్ష కూడా చేపట్టినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ప్రభుత్వం నిర్వహించేటటువంటి పరీక్ష పేపర్లు అన్ని కూడా లీక్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా సిజిఎల్ కావచ్చు, దాంతో పాటు జేపీఎస్సీ అంటే జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించినటువంటి పేపర్లు కూడా లీక్ అయ్యాయి. వాటిని మళ్ళీ నిర్వహించాలంటూ ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇప్పటికే జేపీఎస్సీలోంచి 3 సభ్యులు రాజీనామా చేశారు, ప్రభుత్వం ఆమోదించింది కూడా. అయితే ఈ విషయంలో ఒకవైపు చర్చించేందుకు కూడా కమిటీని ఏర్పాటు చేశారు హేమంత్ సోరెన్. అయినప్పటికీ యువత మాత్రం ఆందోళనలో వెనక్కి తగ్గలేదు. పైగా ఈ రోజు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున యువత అసెంబ్లీని ముట్టడించేందుకు రావడం, ముఖ్యంగా పలు చోట్ల ఎక్కడికక్కడ బారికేడ్స్ పెట్టినప్పటికీ కూడా వాటిని దాటుకొని యువత మొత్తం కూడా అటు అసెంబ్లీ వైపు చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొదట యువత పైన ఎటువంటి దాడులు చేయొద్దు, అంటే వాళ్ళను టియర్ గ్యాస్ కానీ లాఠీ చార్జ్ కానీ చేయొద్దని ముఖ్యమంత్రి
హేమంత్ సోరెన్ ఇప్పటికే స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. దానికి అనుగుణంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దానికి సంబంధించి పోలీసులు సంయమనం పాటించారు. కొంత విద్యార్థులు కూడా సంయమనం పాటించినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఎప్పుడైతే ఇక అసెంబ్లీ వరకు చేరుకున్నారో యువత, అది మాత్రం మరింత గందరగోళంగా మారుతుంది. ఒకవైపు వాటర్ క్యానాన్ తో ఒక విద్యార్థులను చెదరగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళు వెళ్ళట్లేదు. దాంతో లాఠీ చార్జ్ కూడా చేయాల్సి వస్తుంది. కానీ యువత మాత్రం పెద్ద ఎత్తున అసెంబ్లీ వద్దకు చేరుకోవడం, కొంతమంది అయితే అసెంబ్లీకి ఉన్నటువంటి భారీ ప్రహారీ గోడను దూకి కూడా లోపలికి వెళ్లారు. బయట బారికేడ్స్ వద్ద పెద్ద ఎత్తున ఇంకా యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తూనే ఉంది. పేపర్ లీకేజీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. ఖచ్చితంగా ఇది లీకేజ్ వ్యవహారం అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఒక్కో రాష్ట్రంలో దీనిపైన ఆందోళన పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకోసమే ఈ వెంటనే దీనికి సంబంధించి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలి. అంతేకాదు ఏవైతే పేపర్ లీకేజ్ జరిగాయో వాటికి సంబంధించినటువంటి ఆ ప్రశ్న ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో వాటిని రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలంటూ కూడా యువత డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. యువత మాత్రం పెద్ద ఎత్తున అసెంబ్లీ వరకు చేరుకోవడంతో పరిస్థితి కొంత టెన్షన్ పెట్టించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు. స్వప్న.